హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మన ఛానల్ టాపిక్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే కంపెనీలో షేర్లను కొనుగోలు చేయటం మరియు అమ్మటం. కంపెనీల్లో షేర్ను ఏ విధంగా కొనుగోలు చేస్తాం? కంపెనీల్లో షేర్లను మనం డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయటం జరగదు. అదేవిధంగా ఒక కంపెనీ అనేది షేర్లను డైరెక్ట్గా అమ్మటం అనేది కూడా జరగదు. అయితే ఎలా? ఒక కంపెనీ అనేది తన యొక్క షేర్లను అమ్మాలనుకున్నప్పుడు ఆ కంపెనీ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి కానీ, బిఎస్సి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గరికి కానీ తీసుకెళ్ళటం జరుగుద్ది. అప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఆ కంపెనీ యొక్క స్థితిగతులన్నీ చూసి దాన్ని ఓకే చేసిన తర్వాత స్టాక్ బ్రోకర్ దగ్గరికి ఈ లిస్టెడ్ యొక్క కంపెనీ యొక్క షేర్లని తీసుకెళ్ళటం జరుగుతుంది. అప్పుడు ఆ బ్రోకర్ అనే వ్యక్తి ఈ కంపెనీ యొక్క షేర్లను జనానికి సేల్ చేస్తాడు. అలాంటప్పుడు మనకి ఏ కంపెనీ యొక్క షేర్లు అయితే కావాలో మనం వెళ్ళి ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయటం జరుగుద్ది. అలా మనం బ్రోకర్ దగ్గర షేర్లను కొనుగోలు చేయాలంటే మనకు ముందుగా బ్రోకర్ అకౌంట్ అనేది ఒకటి కావాలి. బ్రోకర్ అకౌంట్ అంటే మన దగ్గర ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ మరియు పాన్ కార్డును తీసుకెళ్ళి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. దాన్ని ట్రేడింగ్ అండ్ డిమార్ట్ అకౌంట్ అంటారు. దీన్ని 3-in-1 అకౌంట్ కూడా అని అంటారు. బ్యాంక్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, డిమార్ట్ అకౌంట్ ఈ మూడింటిని కలిపి 3-in అకౌంట్ అంటారు. ఈ 3-in అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ కంపెనీ షేర్లనైనా కొనవచ్చు, అదేవిధంగా కొన్న షేర్లను అమ్ముకోవచ్చు. మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.